రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒంగోలు ఒకటి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే ప్రధాన పార్టీ లీడర్లంతా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు. ఈసారి కూడా ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గానే మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన వైసీపీ అధినేత జగన్ కేవలం ఒంగోలులో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ కేటాయించారు. మరి జగన్ నమ్మకాన్ని బాలినేని నిలుపుకుంటారా లేక కూటమి జోరులో కొట్టుకుపోతారా? బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 5 సార్లు గెలిచిన అద్భుతమైన రికార్డీనకు ఉంది. ఇక ఎంతమంది ఎమ్మెల్యేలను ఈ జిల్లాలో మార్చినా ఈయనకే ఖచ్చితంగా సీట్ ఇవ్వడం వెనుక జగన్ వ్యూహం బాగానే ఉందని తెలుస్తోంది. ఈయనకు జనాల్లో మంచి పట్టుంది, అలాగే క్యాడర్ బలంగా ఉంది. ఇక ఒంగోలు కూటమి సీట్ను దామచర్ల జనార్దన్ రావు దక్కించుకున్నారు. ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనుల ట్రాక్ రికార్డులే ఆయనకు గొప్ప ఆస్తి. దీనికి విరుద్ధంగా 5 ఏళ్లుగా అరాచకాలు మరియు భూకబ్జాలు చేసిన వైసీపీ అభ్యర్థి బాలినేని అవకాశాలపై నీలినీడలు కమ్మేశాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలినేని తనయుడు, అతని అనుచరులతో దాడులు, భూకబ్జా ఘటనలు ఒంగోలులో కలకలం రేపాయి. విచ్చలవిడిగా సాగుతున్న భూకబ్జాలను పరిష్కరించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అదనంగా బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డిపై అక్రమాస్తులు, భూకబ్జాలు, ఆర్థిక అవకతవకలు వంటి ఆరోపణలు ఆయనకి ఇబ్బందికరంగా మారాయి. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావు గుప్తాను చిత్రహింసలకు గురిచేయడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఇంకా మంచినీటి పథకానికి చొరవ చూపకపోవడం, పోతురాజు కాలువ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం బాలినేనికి సవాళ్లను పెంచింది. ఒంగోలు రూరల్ మండలంలో టీడీపీ ఆధిక్యం పెరుగుతుండగా కొత్తపట్నం మండలంలో వైసీపీ మెజారిటీ కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలోకి ఫిరాయించడం కూటమి బలాన్ని పెంచింది. మాగుంట కుటుంబం ఒంగోలు మరియు కొండపి నియోజకవర్గాలలో గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది. ఒంగోలులో బైపాస్ నిర్మాణం వంటి వారి గత సహకారంతో రైతులలో వారికి ఆదరణ లభిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 23,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచినా స్వతంత్రంగా పోటీ చేసిన జనసేన 10,000 ఓట్లను సాధించింది. వైసీపీకి చెందిన ఉద్యోగులు, కాపు సామాజిక వర్గం వంటి సంప్రదాయ మద్దతుదారులు విధేయత మారుతున్నట్లు సంకేతాలు వచ్చాయి. వ్యాపారులు, మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తి టీడీపీ అవకాశాలను మరింత పెంచింది. పైగా టీడీపీకి 20,000 మందికి పైగా ఆర్యవైశ్యులు మరియు ఇతర వ్యాపారుల మద్దతు ఉంది. ఈ పరిణామాలన్నీ బాలినేని ఎన్నికల్లో ఓడిపోవచ్చని స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ నేతలకు 2024 ఎన్నికల రిజల్ట్, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరగబోయే పిక్చర్ కూడా క్లియర్గానే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాలినేని నేడు, అంతకు ముందు మాట్లాడిన వ్యాఖ్యలను విశ్లేషించిన పరిశీలకులు కూడా వైసీపీ ఈసారి ఘోర పరాజయం పాలవడం తనకు తెలుసని, కానీ అప్పుడే చేతులెత్తేసినట్లుగా వ్యాఖ్యలు చేయడం తీరని నష్టం చేకూరుస్తుందన్న భావనలోనే ఇలా హెచ్చరికల లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈసారి రాష్ట్రంలో పరిస్థితులు, ఎన్నికల ఫలితాలపై కూడా పలువురు నేతలు అధిష్టానంగా పిలువబడే పెద్దల దగ్గర పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని పార్టీలోని అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. అధిష్టానం పెద్దలకు కూడా ప్రస్తుత పరిస్థితులు తెలిసినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మరోసారి మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ సీఎం జగన్ని ఊహల పల్లకీలో ఊరేగేలా చేస్తున్నారన్న గుసగుసలు వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. ఈ షోకాల్డ్ పెద్దల మూలంగానే ఇప్పుడు పార్టీకి మరింత నష్టం జరుగుతుందని మిగతా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అధికార వైసీపీని ఇప్పుడు తీవ్ర నిరుత్సాహం కమ్మేసింది. నిజానికి 6 నెలల ముందు నుంచి వైసీపీ నేతలకు తమ ఓటమి అర్థమైపోయింది. దీంతోనే ఏ కార్యక్రమం నిర్వహించినా కనీస స్పందన కూడా రాలేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు టీడీపీ పనైపోయిందని, చంద్రబాబు దోషిగా ఇక జైలు నుంచి బయటకు రారని ప్రచారం చేసి వైసీపీకి హైప్ తేవాలని చూశారు. ఇందుకోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. రియాలిటీని కళ్ళారా చూసిన వైసీపీ నేతల్లో ఉత్సాహం మాత్రం కనిపించడం లేదు. చంద్రబాబు అరెస్టు తర్వాత వెల్లువెత్తిన ప్రజా నిరసన, ఆగ్రహం చూడడంతోనే వైసీపీ శ్రేణులకు, నేతలకు కూడా
2024లో తమ ఓటమి ఎలా ఉండబోతోందో కనిపించేసింది. దీంతో కొందరు ఇప్పటికే గోడ దూకేందుకు టీడీపీ జనసేన నేతలతో టచ్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించేసినట్లు కనిపిస్తోంది.